కంచి కామాక్షిదేవి శివుణ్ణి ఎలా వివాహం చేసుకుందో మీకు తెలుసా? హిమాలయాల్లో ఉండే కాత్యాయనుడు అనే ఒక ఋషి శివుడికి కఠోరమైన తపస్సు చేసి పార్వతీదేవి తన కుమార్తెగా రావాలని కోరుకుంటాడు. శివుడు కూడా ఆ వరాన్ని ఇచ్చి ఎంతో జ్ఞానంలోకి వెళ్ళే కాత్యాయనుడికి కొన్ని ఏళ్ల తర్వాత ఆ పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పిల్లగా వచ్చి కాత్యాయనుడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. దాంతో ఆ చిన్నపిల్ల ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేయడం మొదలు పెడతాడు. త్రిపుర సుందరికి వివాహం వయసు వచ్చాక ఎన్ని జన్మలు ఎత్తినా సరే పార్వతీదేవి ఆ శివుడి భర్తగా రావాలని కాబట్టి పులి చర్మం, సింహాసనం లాంటి కొన్ని వస్తువులు ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళమని చెప్తాడు. ఎక్కడైతే ఆ వస్తువులన్నీ చెట్టు రూపంలో మారతాయో అక్కడ శివుడిని తపస్సు చేయమని చెప్తాడు. అలా బయలుదేరిన త్రిపుర సుందరి కంచికి చేరుకున్నప్పటికీ ఆ వస్తువులన్నీ చెట్లుగా మారతాయి. అక్కడ ఇసుకతో ఉన్న శివలింగాన్ని చేసి తపస్సు పూర్తి చేసుకున్న త్రిపుర సుందరి శివుడిని వివాహం చేసుకుంటుంది. అలా పార్వతీదేవి త్రిపుర సుందరిగా పుట్టి కంచి కామాక్షి అమ్మగారిగా వెలిశారు. కంచి కామాక్షి క్షేత్రానికి అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడిగా ఉంటారు.